Good morning. Welcome to 30/60. Nenu Pratibha. Munduga headlines. కోనేరు రైలు దుర్ఘటనపై అనుమానాలు. ఇవాళ ఘటనా స్థలానికి ఎన్ఐఏ బృందం. నేడు హస్తెనకు సీఎం చంద్రబాబు. రేపు ప్రధానికి క్యాష్లెస్ పై నివేదిక. ప్రత్యేక హోదా కోసం పోరాడండి. బీచ్ లో నిరసనకు మద్దతిస్తానన్న పవన్. యూపీ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న అఖిలేష్. అంత సీన్ లేదంటున్న మాయావతి. కోల్కతా వన్డేలో త్రుటిలో చేజారిపోయిన గెలుపు. జాదవ్ పోరాటం వృధా. టీమిండియా ఓటమి. విజయనగరం జిల్లా కోనేరు రైలు ప్రమాద ఘటనలో నక్సలైట్ల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలను ఏపీ పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రమాదానికి కుట్ర జరిగి ఉండొచ్చన్న అనుమానాలను మాత్రం వ్యక్తం చేశారు పోలీసులు. రైలు పట్టాలు తప్పిన తీరుపై మొదట అంతా నక్సలైట్ దుశ్చర్య కావచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం అందుకు అవకాశమే లేదంటున్నారు. మరోవైపు ఈ ఘటనలో ఏం జరిగిందో తేల్చేందుకు ఎన్ఐఏ బృందాలు ఇవాళ ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంపై నమోదైన కేసును ఏపీ సిఐడికి బదిలీ చేశారు పోలీసులు. రైలు ప్రమాదం వెనుక ఎలాంటి కారణం ఉందో విచారణ జరుపుతున్నామన్నారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. విజయనగరం జిల్లాలో రైలు పట్టాలు తప్పిన ప్రదేశాన్ని పరిశీలించారాయన. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు మంత్రి. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతాంశమని సురేష్ ప్రభు చెప్పారు. రాబోయే రోజుల్లో రైలు ప్రమాదాలను అరికట్టడమే తమ లక్ష్యమన్నారు. విజయనగరం జిల్లా కోనేరు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆమె మృతులకు సంతాపం తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ఘటనకు రైల్వే శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. రైలు ప్రయాణికుల భద్రతకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మమత అన్నారు. రైళ్లలో రోజుకు కోట్లాది మంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారని, రైల్వే వ్యవస్థ దేశానికి జీవన రేఖ అని చెప్పారు మమత. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పనితీరును విమర్శించడం లేదన్న మమత, ప్రమాద సమయంలో కేంద్రం వెంటనే స్పందించాలని అన్నారు. నగదు రహిత లావాదేవీలపై నియమించిన కమిటీ నివేదికను సిద్దం చేసింది. రేపు సీఎం చంద్రబాబు ప్రధానికి ఈ నివేదికను అందించనున్నారు. ఇందుకోసం ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు బాబు. నగదు రహిత లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీని నియమించారు. జనంలో చైతన్యం తీసుకువచ్చేది ఎలా అన్న దానిపై ఈ కమిటీ ఒక నివేదికను కూడా సిద్దం చేసింది. దావోస్ నుంచి తిరిగి వచ్చిన బాబు నగదు రహిత లావాదేవీలు సిద్దం చేసిన నివేదికపై మంత్రులు, అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే 40% పైగా క్యాష్లెస్ లావాదేవీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు బాబు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలతో పాటు ఆన్లైన్ చెల్లింపులు పెరగడానికి తీసుకోవాల్సిన సూచనలతో నివేదిక ప్రధానికి అందించబోతున్నారు. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి భారత రాయబారి సుజన్ చినాయ్ని కలిశారు. జపాన్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు వచ్చేలా క్షేత్రస్థాయిలో సహకరించాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున కొత్త తరహా విధానాలతో ముందుకు వెళుతూ పెట్టుబడులు సాధించేందుకు రాయబారి తగిన సలహాలు ఇచ్చారు. జపాన్లోని 1-2 నగరాలతో సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకునేందుకు సహకరిస్తానని సుజన్ చినాయ్ కేటీఆర్ కు హామీ ఇచ్చారు. రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతులతో కన్నీరు పెట్టించడంపై సర్కార్ను నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్ గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులే చెప్పాలన్నారు పవన్. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలివేయాలని డిమాండ్ చేశారు పవన్. లంక భూముల విషయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తున్నవన్నీ అవాస్తవాలేనన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా. పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు.
విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు నచ్చచెప్పాల్సిన బాధ్యత పవన్ పై ఉందన్నారు బోండా. అలాగే రాజధాని లంక భూముల విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ మీద విమర్శలు గుప్పించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. దావోస్ టూర్ లో ఏం చేశారు, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయని ప్రశ్నించారు. దీన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. అలాగే గతేడాది ప్రకటించిన వాటిలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో చెప్పాలన్నారు రఘువీరా. తెలంగాణలో ఇంటర్ కాస్ట్ వివాహాలను ప్రోత్సహించాలన్నారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్. అలాగే ఇతర కులాల వాళ్లను పెళ్లి చేసుకున్న జంటలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. అట్రాసిటీ కేసుల్లో దేశంలో తెలంగాణ 9వ స్థానంలో ఉందన్నారు ఆయన. ఆర్ఎస్ఎస్ మన్మోహన్ వైద్య చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు రామ్దాస్. రిజర్వేషన్ల జోలికి రావద్దని హెచ్చరించారు. ఒకరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్దాస్ తెలంగాణలో సంక్షేమ పథకాలపై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా నమ్ముకోవడం బెటర్ అంటున్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. పేపర్లు, టీవీల్లో ఎడిటెడ్ వార్తలు ప్రసారం అవుతున్నాయని గుర్తు చేశారాయన. సమాజంలో ప్రస్తుతం 35 నుంచి 40% వరకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని, తెలంగాణలో 1 కోటి మందికి పైగా తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో కూడా వారసత్వ ఉద్యోగాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీని ఆవిష్కరించారాయన. కాంట్రాక్ట్ కార్మికులందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని, ఈపీఎఫ్, జీపీఎఫ్ చేయడం ద్వారా అందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రమణ. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.